నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీపై కబ్జా ఆరోపణలు. నా ఫ్లాట్ నాకు కావాలి, కాలేజీ ముందు బాధితుడి వినూత్న నిరసన. 9 ఏళ్లుగా కాలయాపన, సెటిల్మెంట్ పేరుతో మేనేజ్మెంట్ డ్రామాలు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యా సంస్థలు అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నాయా? సామాన్యుడి భూమిని నొక్కివేసి ప్రహారీ గోడలు నిర్మించుకుంటున్నాయా? మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తన ఫ్లాట్ను కళాశాల యాజమాన్యం కబ్జా చేసిందంటూ బాధితుడు రోడ్డెక్కారు. స్వయంగా సర్వే నిర్వహించి కాలేజీ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గట్కేసర్కు చెందిన ప్రవీణ్, రవిశంకర్, ఉదయ్ అనే వ్యక్తులు 2017లో సర్వే నెంబర్ 126/1లో 248 గజాల ఫ్లాట్ను కొనుగోలు చేశారు. అయితే ఆ ఫ్లాట్ను సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆక్రమించి అక్రమంగా ప్రహారీ గోడ నిర్మించుకుందని బాధితుడు ఆరోపిస్తున్నారు. తన భూమి గురించి అడిగితే గత 9 ఏళ్లుగా సెటిల్మెంట్ చేస్తామంటూ కాలేజీ యాజమాన్యం కాలయాపన చేస్తుంది. ఇప్పుడు తీరా అడిగితే అసలు స్పందన లేకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తన భూమిని తనకు అప్పగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్ను ఈ విద్యా సంస్థ కబ్జా చేసింది. అడిగితే 9 ఏళ్లుగా రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారు. ఇప్పుడు అసలు సమాధానమే చెప్పటం లేదు. చట్టం ప్రకారం నా ఫ్లాట్ నాకు ఇచ్చే వరకు నేను పోరాడుతానని బాధితుడు వాపోతున్నాడు. వాళ్ళు కూడా విలేజ్ బౌండరీ ప్రకారమే ఉన్నారు. ఇట్లా అంటే ఏమైనా ఓవర్లాప్ అవుతుందా? సిదర్ రెండు 2017 సంవత్సరంలో మా పేరు మీద డాక్యుమెంట్ ఇది. ఇది లేఅవుట్ 1981 సంవత్సరం సంబంధించిన లేఅవుట్. ఉంది మరి వాళ్ళ ప్రకారం అది కరెక్ట్. ఇటు ఇది మన గట్కేసర్ రెవెన్యూ వస్తుంది. ఆ కాలేజ్ ఉన్నది సో మీకు అది కనిపించదు కూడా. అది నేను సర్వే మ్యాప్ కూడా నేను ఒకసారి వెరిఫై చేస్తాను. విలేజ్ మ్యాప్ వెరిఫై చేసి వాళ్ళ కోఆర్డినేట్స్ కూడా చూసుకొని అది మరి వాళ్ళు కరెక్ట్ విలేజ్ బౌండరీలో ఉన్నారా, మన లేఅవుట్ ఇటు జరిగిందా, వాళ్ళ ఇటు జరిగిందా అనేది అంతా మనం చెక్ చేసిన తర్వాత రేపు మీకు మధ్యాహ్నం చూస్తే మాత్రం ఉంది కదా. ఇప్పుడైతే ఎంక్రోచ్మెంట్ ఉంది. లేఅవుట్ ప్రకారం చూస్తే ఎంక్రోచ్మెంట్ ఉంది. వాళ్ళ సైడ్ కూడా విలేజ్ బౌండరీ అంటున్నారు కదా, ఆ విలేజ్ బౌండరీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఉంటుందండి ఒక 20 ఫీట్ వరకు వెళ్తుంది. 20 ఫీట్ వరకు ఎంక్రోచ్మెంట్ ఉంది ప్రస్తుతానికైతే. అది ఇప్పుడే మొత్తం ఫుల్గా మనం చెప్పలేము. ఇదంతా క్యాడ్ ఫైల్ తయారు చేసి, కేఎంఎల్ తయారు చేసి, సూపర్ ఇంపోజ్ చేసి కరెక్ట్ మీకు మెజర్మెంట్ ఇస్తా. ఇప్పుడు ఈ లేఅవుట్ ఫస్ట్ అయ్యిందా వాళ్ళ కాలేజ్? లేఅవుట్ ఫస్ట్ ఈ ఇయర్ 1981లో లేఅవుట్ అయింది. గ్రామ పంచాయతీ. ఓకే, అది కూడా చూద్దాం. విలేజ్ బౌండరీ చూద్దాం.